నాకు అవమానం జరిగింది. సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు బ్రేకప్ అయిందని బీటెక్ కాలేజ్‌లో చదువుకునేటప్పుడు లవ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే జాయిన్ అయ్యే క్రమంలో ఈ అమ్మాయికి ఇంకొకరు పరిచయం అయ్యారు. తన కోర్స్ నేర్చుకుంటుంది, ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు అమ్మాయికి జాబ్ వచ్చేసింది. వీడు కోర్స్ కంప్లీట్ చేయలేదు, మద్యానికి బానిస అయ్యాడు. వీడు బాధపడుకుంటూ కూర్చుంటే వీళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ ఏముంది? ఇంకా జనరల్గా ఏంటి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు అవమానం జరిగింది, నాకు వాళ్ళ వల్ల అవమానం జరిగింది, నాకు వీళ్ళ వల్ల అవమానం జరిగింది. సో జనరల్గా ఇదే కాన్సెప్ట్లో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు బ్రేకప్ అయిందని ఈ సినారియోస్, ఈ సీన్స్ మనం అమీర్పేటలో, మాదాపూర్లో కానీ లేకపోతే మన గచ్చిబౌలిలో లేకపోతే కేబిహెచ్పిలో ఇట్లాంటి సీన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో జనరల్ ఏంటి అంటే నేను మా ఫ్రెండ్స్లో కొంతమందిలో ఒక అతను ఎస్పెషల్లీ ఒక అమ్మాయి అంటే ఈ కోర్స్ నేర్చుకున్నారు. అంటే వాళ్ళు యాక్చువల్లీ కాలేజ్ డేస్ నుంచే వాళ్ళ లవర్స్ అనమాట. కాలేజ్ డేస్ నుంచే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, సినిమాలు షికార్లు అబ్బో మామూలుగా ఉండేవి కాదు. సో అప్పుడు దాకా ఇంట్లో వాళ్ళు చదువుకుంటున్నాడు కదా అని చెప్పి ఎంతో కొంత పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. సో ఆ అమ్మాయి కూడా ఫినాన్షియల్లీ వాళ్ళిద్దరికి ఏమీ అంటే ఇతనేదో అమ్మాయికి పెట్టే అట్లాంటి సిచ్యువేషన్ లేదు. సో డబ్బుల గురించి పెద్ద మ్యాటర్ కదా, ఇద్దరు కొంచెం పర్లేదు డబ్బులు ఉన్న వాళ్ళే. అయితే కాలేజ్ డేస్ నుంచే వాళ్ళు ఇంటర్లో ఎప్పుడో పరిచయం అయింది. తర్వాత అనుకోని ఒకటే కాలేజీలో బీటెక్లో జాయిన్ అయ్యారు. కాలేజీలో చదువుకున్నారు, బాగా తిరిగారు. 4 years సిన్సియర్గా లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకోవడం అంటే ఏంటి? జనరల్గా లవ్ చేసుకోవడం అంటే ఏంటి? బీటెక్ కాలేజ్లో చదువుకునేటప్పుడు లవ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే సినిమాలకి షికార్లకు తిరగడం, కుదిరితే బయటకు వెళ్ళడం, ప్రైవసీగా ఉండడం. అండ్ అప్పుడు అంతే. ఇంకా లవ్ చేసుకోవడం అంటే జనరల్గా చదువుకునే రోజుల్లో లవ్ చేసుకోవడం అంటే ఇంతే నాకు తెలిసినంతవరకు. ఫ్రెండ్స్, షికార్లు, ఇంకా ఉన్న ఒక ఎక్స్టెంట్ దాటిందంటే ప్రైవసీగా ఉంటూ సంథింగ్ ఇంకా వాళ్ళ ఫిజికల్ నీడ్స్ తీర్చుకుంటూ. సో ఎప్పుడు ఫోన్లు, చాటింగ్లు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, పొద్దున్న లేసాం కానీ సాయంత్రం దాకా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మనం అట్లా పెళ్లి చేసుకుని అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, ఈ కళలో కార్ఖానాలు తప్ప. సో జనరల్గా ఏంటి అంటే చదువుకునేటప్పుడు లవ్ అంటే ఇంతే. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ నీడ్స్ డిపెండ్ అయి ఉంటాం. సరే అదని పక్కన పెట్టేస్తే ఆ విధంగా 4 years బాగానే తిరిగారు. సో తిరిగిన తర్వాత ఏం జరిగింది? సో హైదరాబాదు వచ్చారు, ఇద్దరికి జాబ్ రాలేదు క్యాంపస్లో. మళ్ళీ ఇట్లానే హైదరాబాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే అమ్మాయి హైదరాబాద్ వచ్చింది. వీడు ఈ పిల్లాడు అదే మన ఫ్రెండు, సో వీని కూడా ఏంటి అంటే ఊళ్ళో అదే వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇద్దరు మళ్ళీ ఒకటే కోర్స్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యే క్రమంలో ఈ అమ్మాయికి ఇంకొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కొంత ఇతనికి పాజిటివ్నెస్ పెరిగింది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ మనం ఊళ్ళో ఉన్నప్పుడు కొంచెం ఏంటి అంటే మనకి అరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కదా మనకి ఎందుకు అనే రీతిలో ఉండేవాళ్ళు. కానీ డెఫినెట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతని పరిచయం కొంచెం మెల్లగా వాళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారు. వీనికి పాజిటివ్నెస్ పెరిగింది. ఆ పాజిటివ్నెస్ అనేది కొంచెం కోపం ఎక్కువ అవుతూ ఉంది. సో వీళ్ళిద్దరికి గొడవలు రావడం మొదలయ్యాయి. ఎందుకంటే ఇతను 4-5 years సిన్సియర్గా లవ్ చేశారు కాబట్టి అమ్మాయిని గ్రాంటెడ్గా తీసుకుంటాడు. గ్రాంటెడ్గా తీసుకోవడం అంటే ఏంటి అంటే ఇంకా నా లైఫ్లో ఈ అమ్మాయి ఎక్కడికి పోదు అని ఒక రకమైన తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో వీనికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ అమ్మాయి ఏం చేసిందంటే సో దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయి సో మెల్లగా క్లోజ్ అవుతూ ఉన్నారు, వీళ్ళిద్దరు దూరం అవుతూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో అమ్మాయి ఏమీ క్లాసులు ఎగ్గొట్టలేదు, కోర్సు వింటుంది, వాడు క్లాసులు వింటున్నాడు. సో ఈ అమ్మాయి అయితే మంచిగా రెగ్యులర్ క్లాసులకు వెళ్తుంది, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంది. కానీ వీడు ఏం చేశాడు, అదే మన పెద్ద మనిషి ఏం చేశాడు, వెళ్ళడం అంటే ఈ అమ్మాయి వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా ఉండడం చూసి వీడి డిప్రెషన్కి వెళ్ళిపోయి క్లాసులకు అంటే ఈ సాఫ్ట్వేర్ కోర్సు ఏదైతే జాయిన్ అయ్యాడో క్లాసులకు సరిగ్గా వెళ్ళకుండా, ప్రాక్టీస్ చేయకుండా, ఇంటర్వ్యూస్కి అటెండ్ కాకుండా మెల్లగా ఏంటి అంటే స్మోకింగ్ చేసుకుంటూ తాగుతూ సో మెల్లగా ఏంటి అంటే ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాడు. అంటే వీడికి అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్లో నుంచి సో ఈ మందు తాగడం, లేకపోతే సీరియల్ తాగడం, లేకపోతే ఎప్పుడు ఏదో ఆలోచించుకుంటూ పిచ్చోడు అయిపోతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఏమో రెగ్యులర్గా క్లాసులకు వెళ్తూ ఉంది, మంచిగా కోర్స్ నేర్చుకుంటూ ఉంది, అమ్మాయి మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. ఈడు కాదు అమ్మాయి ఇంకోడు ఉన్నాడు, వాడితో మంచిగా టైంపాస్ చేస్తుంది. టైంపాస్ చేస్తూనే తన కోర్సు నేర్చుకుంటుంది, ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు అమ్మాయికి జాబ్ వచ్చేసింది, చిన్న జాబో పెద్ద జాబో, ఒక 3 లక్షలు 4 లక్షల ప్యాకేజ్తో అమ్మాయి క్రాక్ కోర్స్ అయిపోయింది, అమ్మాయికి జాబ్ వచ్చింది. వీడు కోర్స్ కంప్లీట్ చేయలేదు, మద్యానికి బానిస అయ్యాడు. ఈ డిప్రెషన్ తోటి పేరెంట్స్ని కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. ఏదో నెల డబ్బులు పంపిస్తున్నారు, 3 పూటలు తింటున్నాడు, హాస్టల్ రూమ్లో పడుకుంటున్నాడు. అండ్ తర్వాత వచ్చేసి సాయంత్రం అయితే ఒక బీరో ఒక వాటర్ వేసి
మళ్ళీ నిద్రపోతున్నాడు. అంటే ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం అవుతుంది? ఈ అవమానించింది, మోసం చేసింది అని చెప్పి వీడు బాధపడుకుంటూ కూర్చుంటే వీళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ ఏముంది ఇంకా? అందుకని నేను ఎప్పుడైనా ఒకటి చాలాసార్లు చెప్తా ఉంటాను, మిమ్మల్ని ఏమైనా అవమానించిన, మోసం చేసి, లేకపోతే సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు కానీ, లేకపోతే మన కెరియర్ మీద ఫోకస్ చేసేటప్పుడు కానీ, మనం వర్క్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, ప్రజెంట్ ఉన్న పరిస్థితిని, సొసైటీ ఎలా ఉందంటే సిచ్యువేషన్స్ అనేవి టెంపరరీ. సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు. ప్రజెంట్ పరిస్థితుల్లో ఒక అమ్మాయి మనతో ఉండొచ్చు, ఎప్పటి నుంచో సిన్సియర్ 8 సంవత్సరాలు లవ్ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ దో మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటి అంటే మనము ఫస్ట్ ప్రయారిటీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్యాలెన్స్ చేస్తూ ప్రయారిటీ ఇవ్వాల్సింది మన కెరీర్కి అనే విషయం ఎవరు మర్చిపోద్దు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఎలాగున్నా ఏం చేసినా చివరి వరకు నీతో గడపాల్సింది నువ్వే. నువ్వు కాపాడుకోవాలంటే బతుకున్నంత కాదు ఏదో ఒకటి సంపాదించుకొని తినాలి. డబ్బులైతే సంపాదించుకోవాలి. చచ్చినా కూడా నిన్ను చూడడానికి కానీ నేను పారేయడానికి కూడా డబ్బులు కావాలి. అయినా అమ్మాయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోలేదు, ఇంకోటితో ప్యాచప్ అయిపోయింది, లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. ఈ డిప్రెషన్లో నుంచి అట్లా అయిపోయింది. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసరికి 3-4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, కెరీర్ గ్యాప్ వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు జాబులు రావు, కోర్సు ఇప్పుడు సిన్సియర్గా నేర్చుకున్నా మళ్ళీ ఎక్స్పీరియన్స్ పెడితే కానీ కాల్సి వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఎక్స్పీరియన్స్ పెట్టడం లీగల్ కాదు. మళ్ళీ ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికితే అదొక ప్రాబ్లము. అదిగో ఇదిగో అనేసరికి 30-31 సంవత్సరాలు వచ్చింది, పెళ్లి చేసే వయసు వచ్చింది, ఇంట్లో వాళ్ళు, సొసైటీ వాళ్ళు, రిలేటివ్స్ మళ్ళీ ప్రెజర్. అంటే అర్థం చేసుకోండి, మీరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే అయిపోయిందా, పోతే పోయిద్రా, అరే నా కెరీర్ ముఖ్యం రా, మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు. అసలు బేసికలీ అసలు ఆ టైంలో అదే కరెక్ట్ కాదు. సరే ఎనీవే టీనేజ్ సరే అయిపోయింది, సో పోతే పోయిందిరా భయ్. మా అమ్మ నాన్న కష్టపడి నన్ను చదివించారు, ఎందుకు వాళ్ళకేదో చూస్తామని కాదు, ముందు మనం సెటిల్ అవుతామని. సో అది మనం ఫోకస్ చేస్తున్నావా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా ఇదేంది ఎవరి లైఫ్ నాశనం అవుతుంది చెప్పండి, ఎవరి జీవితం నాశనం అని చెప్పండి, ఎవరి హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పండి. ఎస్ ఆఫ్ కోర్స్ ఎస్ బాధ అనిపిస్తుంది, బాధ ఉండదు అనట్లేదు. కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు అవుతున్నావు. అట్లా కాకుండా నువ్వు ఆమె కంటే మంచి జాబ్ తెచ్చుకొని మంచి శాలరీ వచ్చింది అనుకో, అంతకు మించిన అందగత్త, అంతకు మించిన నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి, అంతకు మించి నిన్ను నీ తల్లిదండ్రులు బాగా చూసుకునే అమ్మాయి ఖచ్చితంగా నీ లైఫ్లో వస్తుంది. నిజం చెప్తా ఉన్నా, ఎవరైనా కానీ పాసింగ్ క్లౌడ్సే. నీకు నువ్వు కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నువ్వు తెలుసుకున్న రోజు డెఫినెట్లీ చెప్తా ఉన్నా, డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్, నీ కెరియర్ అన్నిటికంటే ప్రయారిటీ, హై ప్రయారిటీ అని నీకు తెలిసిన రోజు అసలు నిన్ను ఎవడు బాధ పెట్టలేడు, ఎవడు హర్ట్ చేయలేడు. నీ ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నా పని నాకుంది, నా కెరియర్ నాకుంది, నాకు డబ్బులు నాకున్నాయి, టేక్ ఎ బ్రేక్, మంచి జాబ్ తెచ్చుకో, లైఫ్ని చిల్ చేయప్పా. లైఫ్ చాలా చిన్న జీవితం. ప్రతిదానికి మెంటల్ టెన్షన్ పెట్టుకుని లైఫ్లో ముందుకు ఎప్పుడు వెళ్తావు? ఇది ఒకసారి ఆలోచించు. అండ్ సాఫ్ట్వేర్ కోర్సు సగంలో ఆపేసి ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇట్లాంటి సినారియోస్ ఇప్పుడు కూడా చాలా జరుగుతుండొచ్చు. సో ఒకవేళ ఇలాంటి సినారియోస్ ఎవరన్నా జరుగుతూ ఉంటే, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ ఆలోచించండి, మంచిగా బయటికి రండి. సిచ్యువేషన్స్ కానీ ఈ అమ్మాయిలు ఇవన్నీ టెంపరీ అబ్బా, ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.